తెలుగుదేశం పార్టీకి అనుకోని రీతిలో షాక్ తగిలింది. అది కూడా అలాంటి షాక్ కాదు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత షాక్. అవును మరి, రాజధాని ప్రాంత ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచారంటూ తెగగొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అక్కడి ఓటర్లే చుక్కలు చూపించారు. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో అధికార పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అక్కడి ఓటర్లు ప్రభుత్వ పనితీరుపై ఎంత అసహనంతో ఉన్నారో అర్థమైంది. మంగళగిరి 31వ వార్డు ఉప ఎన్నిక ఫలితం దీన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ వార్డులో గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రాజాజీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆయన తల్లి సేల్స్ ట్యాక్స్ కార్యాలయంలో ఉద్యోగి. ఆమె హఠాత్తుగా చనిపోవడంతో ఆ ఉద్యోగం రాజాజీకి వచ్చింది. దీంతో ఆయన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన 31వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఫలితం టీడీపీ మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పాలి. టీడీపీ గెలిచిన ఆ వార్డులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఏకంగా 182 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటరమణ గెలిచారు. ఆ వార్డు తమదే అయినందున ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ విజయం సాధిస్తామని టీడీపీ నేతలు మొదటి నుంచి లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు కూడా ఈ ఎన్నికపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. రాజధానిలో జరిగే తొలి ఎన్నిక కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని స్థానిక టీడీపీ నేతలపై ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కరే మొత్తం బాధ్యత భుజాన వేసుకున్నారు. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం వరకు ఆయనే చూసుకున్నారు. ఫలితాలు వచ్చాక టీడీపీ నేతలు కంగు తినగా వైఎస్ఆర్సీపీ నేతలు పండగ చేసుకున్నారు. షాక్ తిన్న అధికార పార్టీ నేతల నోట మాట రావడం లేదు. రాజధాని ప్రాంత ప్రజలంతా తనపై ఎంతో నమ్మకంతో 35,000 ఎకరాల భూములు ఇచ్చారంటూ తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టు ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. రాజధాని ప్రాంతంలో జరిగిన తొలి ఉప ఎన్నిక ఫలితమే ఇంత దారుణంగా రావడం టీడీపీ నేతలకు పెద్ద షాక్. ఇంత దారుణమైన ఫలితం ఎందుకు వచ్చింది అంటూ అధిష్టానం స్థానిక నేతలకు మొట్టికాయలు వేసింది. పార్టీ ఆఫీస్కు వచ్చి వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. దీంతో మంగళగిరి ఇన్ఛార్జి గంజి చిరంజీవి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇద్దరూ ఎన్టీఆర్ భవన్కు చేరుకుని వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు వీరిద్దరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. రవీందర్ రెడ్డి, సీనియర్ కరస్పాండెంట్, గుంటూరు.